ఈ విధంగా టుడే మచ్ ఆఫ్ దిస్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇగ్నోర్డ్. ఈ సైడ్ ఆఫ్ లైఫ్ ఈ కాలంలో మనం పట్టించుకోవట్లేదు. మన జ్ఞానం, ఆ భౌతికమైన ప్లేన్ లో ఉన్న జ్ఞానం అన్నది విశాలంగా డీటెయిల్డ్ గా ఉండడం వల్ల వీ నో. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, నీరు అంటే H2O, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే. సనాతనమైన హిందూస్, యాన్షియంట్ అంటే సనాతనమైన గ్రీక్స్, వాళ్ళకంత తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రెజెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్ స్పిరిట్స్, వాళ్ళకి H2O అని తెలియకపోయినా ఎన్నో రకాలైన నేచర్ స్పిరిట్స్ నీటిలో ఉన్నాయని వాళ్ళు గమనించారు. కనెక్టెడ్ విత్ ద వాటర్, వాటర్ తో ఎన్నో ప్రకృతిపరమైన స్పిరిట్స్ కనెక్ట్ అయి ఉన్నాయని, అండ్ యూటిలైజ్డ్ దేర్ సర్వీసెస్ యాజ్ డెఫినెట్లీ యాజ్ వీ టుడే యూజ్ ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీమ్ టు డ్రైవ్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ మెషినరీ. అంటే ఈనాడు మనం సైన్స్ ని ఎలా వాడుకుంటున్నామో, ఎలక్ట్రిసిటీని, ఆ తర్వాత ఏంటంటారు అది, స్టీమ్ అంటే వాటర్ వేపర్, అంటే ఆ, మనం ఆవిరి, నీటి ఆవిరిని, అంటే ఇంజిన్లను డ్రైవ్ చేయడానికి, మెషిన్లను డ్రైవ్ చేయడానికి ఆ కాలంలో వాళ్ళు నేచర్ స్పిరిట్స్ ని వాడుకునేవారు. వాళ్ళకి ఇలాంటి తెలియకపోయినా వాళ్ళకి నేచర్ స్పిరిట్స్ తో ఎంతో పరిచయం ఉండేది. ఇది ఇంకా చాలా ఉందండి. ఇక్కడికి ఆపుతాను నేను. పేజ్ నెంబరు 266. ఓకే. ఆ, అంటే ఇప్పుడు మనకి ఆ ఎవరెవరు ఏ రేస్ లో వాళ్ళు మాస్టర్స్ ఎలా పనిచేస్తారు, వాళ్ళ లక్షణాలు కొంతగా వివరించారు అనమాట. అంటే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే. చౌహాన్ అంటే ఆ రే హెడ్ ని చౌహాన్ అని అంటారు. అంటే వాళ్ళకి ప్రత్యేకమైన లక్షణాలు మాస్టర్స్ విషయంలో క్లియర్ గా తెలుస్తాయి. మనుషుల విషయంలో ఏ రేక్ చెందుతారో ఎందుకు తెలియదంటే, వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ గా మానసికమైన లక్షణాలతోటే కొట్టుకుపోతూ ఉంటారు గనక ఆ, వాళ్ళకి సంబంధించిన లక్షణాలను మనం అంత మాస్టర్స్ అవన్నీ అధిగమించి ఉంటారు కనుక వాళ్ళు ఏ రేక్ చెందారు, వాళ్ళు చేసే పని తీరుని బట్టి, వాళ్ళ లక్షణాలని బట్టి చెప్పొచ్చని చెప్పి అది చెప్పారు. వాళ్ళు ఫస్ట్ రేక్ వాళ్ళు ఎలా ఎలాంటి పనులు చేస్తారు ఇవన్నీ డీటెయిల్డ్ గా సెకండ్ ఫస్ట్ టు సెవెంత్ వరకు చూపెట్టారు. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? మా ఒకసారి లాస్ట్ లో చెప్పారు కదమ్మా, నేచర్ స్పిరిట్ అంటే అది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలమ్మా అది? అదే నేచర్ స్పిరిట్స్ అంటే ప్రకృతిలో ఉన్న ప్రకృతి దేవతలు అంటే స్పిరిట్స్. ఆ అంటే ఇప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ మొక్కల చేసేవారమ్మా? మొక్కకి అంటే వృక్షాలని ఆశ్రయించి కొన్ని నేచర్ స్పిరిట్స్ ఉంటాయి, వాటర్ మీద కొన్ని నేచర్ స్పిరిట్స్ ఉంటాయి. అలాగా అంటే ఆ నేచర్ స్పిరిట్స్ ని ఆ దేవతల్ని సహాయంగా తీసుకునేవారు వాళ్ళు. మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సైన్స్ H2O అని, అది హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వస్తుందని అందులోంచి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తీస్తున్నారు. అవన్నీ వాళ్ళకి తెలియకపోయినా ఆ నేచర్ స్పిరిట్స్ వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగించుకోగలిగేవారు. అది అర్థమైందా నేచర్ స్పిరిట్స్ అంటే? అంటే అది అర్థమైంది. చూడగలిగే వాళ్ళకి చెప్తారు. కొన్ని పోయట్రీస్ లో కూడా వచ్చిందనమాట, ఇక్కడ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి, నేచర్ స్పిరిట్స్ ఉంటాయని, ప్రతి మొక్కని ఆశ్రయించుకుని అలాగా. ఓకే. జల దేవతలు ఉంటారని, వాయు దేవతలు ఉంటారని, అలాగా. అర్థమైందా? వాళ్ళు అలా అర్థమైందమ్మా, వాళ్ళని అర్థమైంది. అంటే ప్రార్థన చేసి వాళ్ళ పనులు చేసుకునేవారు. ఎవరు? యాన్షియంట్ గ్రీక్స్, యాన్షియంట్ ఇండియన్స్. ఇప్పుడు ఇప్పుడు ఇంత సైన్స్ వాళ్ళకి తెలియకపోయినా ఇప్పుడు జరిగే పనులన్నీ వాళ్ళు చేయించుకుంటుండేవారు ఓకే అమ్మా, ఓకే. ఆ దేవతల సహాయంతో. స్పిరిట్స్ అంటే ఇక్కడ ఒక రకంగా జల దేవతలు అలాగా. ఇంకేమైనా మాట్లాడతారా భాగ్యం గారు? క్లోజ్ చేసేద్దామా అంతేను? అమ్మ, మాస్టర్ స్పిరిట్స్ అని ఆ, ఆయన కళలు రమణ చెప్ప. సౌందర్యము పొందిన వాళ్ళు ఓ, ఏ ఏదైతే చేస్తారో వాళ్ళకి సహాయం పడతారంటే, ఇప్పుడు ఇది యాస్ట్రల్ లో జరిగేదా అమ్మా? అంటే భౌతికంలో ఉన్న వాళ్ళకి వీళ్ళ స్పిరిట్ ని అందిస్తారా అమ్మా?
కొంత వినబట్టం లేదు. ఒకసారి చెప్పండి. అమ్మా అమ్మా అదే ఇప్పుడు అంటే ఆ ఆ ఫోర్త్ రేస్ లో జరిగింది. మాస్టర్స్ పేరీస్ అనే ఆయన రేసు అందరికి అందుతుందని చెప్పారు కదా. అంటే అంటే ఒక్కొక్క రేకి చెందుతారు, సమయస్ఫూర్తి 7 రేస్ ఉంటాయి సౌందర్యము. కదా. మాస్టర్స్ ఒక్కొక్క రేకి అవునమ్మా. 7 రేస్ లో చెందుతారు. ఆ ఉమ్. మీరేం అడుగుతున్నారు? వాళ్ళదే వాళ్ళు సమయస్ఫూర్తి, సౌందర్యము, అదే కళల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి అలా చెప్పారు కదా. అవును. ఇది వాళ్ళ సహాయకులుగా ఉంటారు, వాళ్ళ యొక్క రేస్ ని వాళ్ళకి పంపిస్తారు అన్నారు కదా. ఉమ్. అది అంటే అక్కడ వాళ్ళ ఈ మాస్టర్స్ ఉన్న దగ్గర జరుగుతుందా, లేకపోతే బాహ్య అంటే మన అంటే ఈ భూమి మీద మనందరిలో ఉన్న ప్రజలందరికీ ప్రపంచంలో కూడా? అందరూ 7 రేస్కే చెందుతారండి. ఏ ఓకే ఫస్ట్ అమ్మా. రేక్ చెందిన గురువులు అంటే మనలో ఆ లక్షణాలు బాగా కనబడవు, ఎందుకంటే మనస్సు యొక్క వికారాలకు లోనవుతాం. అవునమ్మా, అవును. పరమ గురువుల్లో ఆ లక్షణాలు అలాంటివి ఉండవు గనక క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే. అదేనా మీరు అడిగింది? అదే అమ్మా, అదే అదే అంటే అది అప్పుడు లేనప్పుడు అంటే అందరికీ ఇస్తారు, కానీ అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటది కదా. అంతే కదా. అంటే అలా కాదు, మన మనస్సు యొక్క ప్రభావానికి లోనై ఉంటున్నాం గనక మనలో ఆ లక్షణాలు మాస్టర్స్ లో కనబడ్డట్టుగా ఆ, కనబడవు. ఓకే అమ్మా, ఓకే ఓకే. వాళ్ళలో కనిపించినట్టుగా మనకి కనిపించవు. అంటే ఎందుకంటే మనం కూడా మనసుతో 1 to 7 ఉంటుంది. ఏదో ఒక రేక్ చెందుతాం, కానీ మనకెందుకు మనకు ఆ లక్షణాలు కనబడవంటే మనం ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఈ మనస్సు వికారాలకి అవునమ్మా, లోనయ్యి స్వార్థము వీటితో ఉంటాం గనక. అవునమ్మా, అవును. ఓకే, ముగించేద్దామండి. అందరికీ నమస్కారం.